ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక డాక్యుమెంటరీ కూడా రాబోతుంది భూవమ్మ అని, దానికి దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో దీని మీద ఉన్నటువంటి వివాదం త్వరలో హైకోర్టులో పరిష్కారం అవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసాం. దాంట్లో ఆపోజిట్లో ఎవరైతే అడ్వకేట్ సార్ ఉన్నారో ఆయన వాదనలు మా వాదనలు విన్న తర్వాత సో దీంట్లో ఏ విధంగానూ అంటే రిలేటెడ్గా లేదు ఆయన నవలకి ఈ మూవీకి అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు కథ అనుకున్న తర్వాత డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్ ఆమన్ గారే ఫస్ట్ చాయిసా? అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, ఆమన్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక తెలుగు కథ, తెలుగావిడ కథ. సో ఓ తెలుగావిడ కథ బేసిక్గా ఎంతోమంది ఎన్నెన్నో కథలు చెప్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఆ స్టోరీ ఈ స్టోరీస్ అన్నీ వింటున్నాం. అరే మన తెలుగావిడ కథ బాగా చెప్పాలనే ఉద్దేశంతో మన తెలుగు సినిమాలకి బాగా కనెక్టివిటీ అయ్యి ఇప్పుడు తెలుగు అంటే ఆడపడుచు అనేటట్లు ఒక మావచీర అవ్వచ్చు, శుభలగ్నం అవ్వచ్చు. సో అది చేసడం వల్ల ఆ తెలుగింటి ఆడపడుచులో ఉంటుందని చెప్పేసి ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ చాయిస్ ఆవిడే. అలాగే ఆవిడకి తగ్గట్టు కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి మురళీమోహన్ సార్ని కూడా సెలెక్ట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ మేడం.